మావోయిస్టు హిడ్మా మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. హిడ్మా స్వగ్రామం ఛత్తీస్గఢ్లోని పూవర్తిలో కూడా విషాద ఛాయలు అలుపుకున్నాయి. హిడ్మా మృతదేహాన్ని చూసి తల్లి పుంజి ఆదివాసీలు కూడా విలపిస్తూ ఉన్నారు. గ్రామంలోని 50 ఇళ్లకు గాను సగాకి పైగా కూడా ఇళ్లు తాళాలు వేసి ఉన్నాయి. హిడ్మా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పూవర్తి గ్రామంలో కేవలం 50 ఇళ్లు మాత్రమే ఉంటాయి. ఇక ఆ గ్రామం నుంచి కూడా ఏకంగా 90 మందిని మావోలుగా మార్చారు హిడ్మా. మొత్తం కూడా హిడ్మా పుట్టిన గ్రామం పూవర్తి నుంచి కూడా 90 మందిని కూడా అక్కడ ఉన్నటువంటి వారిని మావోలుగా హిడ్మా మార్చారు. ఈ గ్రామానికి చెందిన మరో వాంటెడ్ మావోయిస్టు బార్సా దేవా హిడ్మా తర్వాత కీలక నేత ఇతడే. హిడ్మా మావోయిస్టు నేత. ఇంకా హిడ్మా తర్వాత బార్సా దేవానే ఇప్పుడు కూడా కీలకమైన నేత. అతను కూడా పూవర్త గ్రామానికి చెందినటువంటి వాడు కావటమే గమనార్హం. అతన్ని కూడా మావోయిస్టుగా మార్చింది హిడ్మానే. ఈ గ్రామం నుంచి కూడా 90 మందిని కూడా మావోయిస్టుగా మార్చారు. ఇక మావోయిస్టుల పూర్తి నియంత్రణలో కూడా ఇప్పుడు ఈ ప్రాంతం అనేది ఉంది. దశాబ్దాల తరువాత కూడా ఏడాది కిందట సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇక ఇటీవల లోక్సభ ఎన్నికల్లో పూవర్తి పోలింగ్ బూత్ పరిధిలో 547 ఓట్లకు గాను కేవలం 31 ఓట్లే ఇక్కడ పోలయ్యాయి. పూవర్తి గ్రామం నుంచి ఒక్క ఓటుకు కూడా నమోదు కాలేదు అసలు. అయితే హిడ్మా తలపై ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ప్రకటించిన రివార్డులు మొత్తం కలిపితే కనుక 1,80,00,000 వరకు కూడా హిడ్మా మీదైతే ఇప్పటికీ రివార్డు అయితే ఉంది. హిడ్మాను పట్టిస్తే ఇక హిడ్మా మృతితోనైతే గ్రామంలోనైతే విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తం కూడా హిడ్మా తల్లితో పాటు గ్రామం మొత్తం కూడా విలపిస్తూ ఉంది హిడ్మా కోసం. ఎందుకంటే ఆ గ్రామంలో పూవర్తి గ్రామంలో కూడా చాలామంది మావోయిస్టులు ఆ గ్రామంలో ఉన్నటువంటి వారిని మావోయిస్టులుగా మార్చాడు హిడ్మా. ఈ విధంగా కూడా మనం అక్కడ పోలింగ్ జరిగినప్పుడు చూసినా కానీ అక్కడ పోలైన ఓట్లు కూడా చాలా తక్కువ. ఆ గ్రామంలో 31 ఓట్లే పోలయ్యాయి. ఇక హిడ్మా మావోయిస్టు కీలక నేత. హిడ్మా తల మీద అయితే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు రివార్డులు ప్రకటించాయి. మొత్తం కూడా 1,80,00,000 రివార్డు అయితే ఇతని మీద ఉండటం అయితే జరిగింది. ఇక మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహం ఇప్పుడు ఆయన సొంత ఊరు పూవర్తికి అయితే చేరుకుంది. ఇటు ఛత్తీస్గఢ్లోని ఆయన స్వగ్రామం పూవర్తిలోనైతే హిడ్మా తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగానైతే విలపిస్తూ ఉన్నారు. ఇక భారీగానైతే అక్కడికి గ్రామస్తులు చేరుకున్నారు మృతదేహం వద్దకు. ఇక వ్యాన్లో నుంచి అయితే మృతదేహాన్ని కిందకి దించారు. తర్వాత స్థానికులు మృతదేహాన్ని ముట్టుకొని మొక్కుతున్నట్లుగానైతే ఓ వీడియోలో కూడా అక్కడ కనిపించడం అయితే జరిగింది. ఇలా పూవర్తి గ్రామం మొత్తం కూడా హిడ్మా ఇంటి దగ్గరికి ఇప్పుడు చేరుకుంది. అక్కడ ఇళ్ళన్నీ కూడా తాళాలు వేసి ఉన్నాయి. మొత్తం కూడా హిడ్మా ఇంటి దగ్గరే ఉండటం జరిగింది. మహిళలంతా కూడా విలపిస్తూ ఉన్నారు. లొంగిపో అని చెప్పాం కదా బాబు అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. అయితే మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 6 మృతి చెందారు. హిడ్మాతో పాటుగా ఆయన భార్య రాజే కూడా చనిపోయారు. పోస్టుమార్టం ప్రక్రియలో కాస్త జాప్యం జరిగింది. మంగళవారం ఉదయం చనిపోగా కూడా బుధవారం రాత్రి వరకు హిడ్మా మృతదేహానికి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలోనే పోస్టుమార్టం చేశారు. ఇక హిడ్మా ఉన్నాడనే ధైర్యంతోనే పూవర్తి గ్రామం మావోయిస్టు పార్టీకి రాజధానిలాగా ఉండేదని కూడా పలువురు చెప్తూ ఉన్నారు. ఈ పూవర్తి ప్రాంతం ఏదైతే హిడ్మా జన్మించిన ఊరుందో ఈ ఊరు మొత్తం కూడా మావోయిస్టుల రాజధానిలాగా ఉండేది. ఇక్కడ మొత్తం కూడా ఇది మావోయిస్టుల అదుపులో పూర్తిగా కూడా ఈ గ్రామం మొత్తం కూడా మావోయిస్టుల అదుపులోనే ఉంది. అందుకే ఇప్పుడు హిడ్మా చనిపోయిన తర్వాత కూడా ఇళ్ళన్నీ తాళాలు వేసి హిడ్మా ఇంటి దగ్గరే ఉన్నారు. హిడ్మాకి కాళ్ళకు కూడా మొక్కుతూ ఉన్నారు. 1981లో సుక్మాలో పూవర్తి గ్రామంలో జన్మించారు హిడ్మా. అయితే ఇతను ఇప్పుడు మావోయిస్టు సెంట్రల్ కమిటీలో అతి పిన్న వయస్కుడైన సభ్యుడు. బస్తర్ ప్రాంతం నుంచి కూడా కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక గిరిజన సభ్యుడు ఈయన. మురియా తెగకు చెందిన హిడ్మాకు హిందీ, తెలుగు, గోండి, బెంగాలీ, కోయ భాషలతో పాటుగా మరికొన్ని భాషలు కూడా ఆయనకు వచ్చు. దండకారణ్యంలో కూడా హిడ్మాకు అసలు చాలా పట్టుంది. పార్టీ శ్రేణులను ముందుండి నడిపించేవాడు హిడ్మా. ఇక హిడ్మా ప్లాన్ వేశాడంటే కనుక డెఫినెట్గా పక్కాగా జరుగుతుంది పక్కా అన్న పేరు కూడా ఉంది. గెరిల్లా దాడులు చేయటంలో కూడా ఇతడు దిట్ట. భారీ దాడులకు వ్యూహం వేయాలంటే కనుక హిడ్మా అక్కడ డెఫినెట్గా ఉండేవాడు. ఈ క్రమంలోనే మిలిటరీ దాడులకు మారు పేరైన PLGAOలో కూడా బెటాలియన్కు హిడ్మా సారథ్యం వహించారు. 7వ తరగతి వరకే హిడ్మా చదువుకున్నాడు. 17 ఏళ్ల వయసులో కూడా మావోయిస్టు పార్టీలో చేరాడు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 1వ బెటాలియన్కు కమాండర్గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడు. ఇలాంటి కీలక బాధ్యతలు హిడ్మా చేతిలో ఉండేవి. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేసేది.
ఇక ఇప్పుడు హిడ్మా మరణంతో కూడా పూవర్తి గ్రామంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ విధంగా కూడా హిడ్మా మృతదేహానికైతే ఇంకా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. అంత్యక్రియలకైతే ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు హిడ్మా మరణంతో మావోయిస్టులకే రాజధాని అయినటువంటి అతని గ్రామం పూవర్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకొని అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా హిడ్మా ఇంటి దగ్గరకు చేరుకొని విలపిస్తూ ఉన్నారు. మరొకటి ఇక్కడ ఉన్నటువంటి మగవాళ్ళని చాలామందిని, పిల్లలని కానీ చదువుకుంటున్న వాళ్ళని కానీ అలా 90 మందిని హిడ్మానే మావోయిస్టులుగా మార్చాడు.